सरदार सर्वाई पापन गौड़ हमारा है अमर रहे। ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఎడపల్లి గ్రామ కౌండిన్య గౌడ సంఘం తరఫున ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాము. ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ కాలంలోనే మొఘలుల కాలంలో తన వృత్తికి ఆటంకం కలిగించినటువంటి నిజాం నవాబులపై మొఘలులపై పోరాటం కొనసాగించి 12 మందితోని చాలు చేసినటువంటి సైన్యాన్ని 12,000 మంది వరకు విస్తరించి మొదల వరంగల్ కోటను జయించి అదేవిధంగా గోల్కొండ కోటను కూడా జయించి బహుజన చక్రవర్తిగా ఆ రోజుల్నే తన నిలిచాడు. గౌడ సోదరులకు ఎందరికో అతను ఆదర్శప్రాయుడు, శివాజీ సమకాలికునుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అతని సేవలను గుర్తించి ట్యాంక్ బండ్పై అతని నిలువెత్తు విగ్రహాన్ని ఈరోజు స్థాపించడం, ముఖ్యమంత్రి చేతుల మీద స్థాపించడం గౌడ సోదరులందరికీ శుభపరిణామం. జై కౌండిన్య. పాపన్న గౌడ్ జయంతి ఉత్సవం పురస్కరించుకొని 376వ జయంతి ఉత్సవం నిర్వహించుకోవడం గౌడులకు ఇది చాలా మంచిది పరిణామం. ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తొలి తెలంగాణ బహుజన చక్రవర్తి. ఈయన పీడిత ప్రజల పక్ష నిలబడి ఎన్నో ప్రాణాలు సైతం తెగించి మన పక్ష నిలబడి బహుజనులకు కోసం కష్టపడి సామ్రాజ్యాలు నిర్మించి మొఘలైను ఎదిరించడం కోసం ఆయన ప్రాణాలు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతోపాటు ఆయన ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చాలా సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆ నిర్మించుకొని మొఘలాయి మీద తిరుగుబాటు చేసి ఎన్నో కోటలు నిర్మించి గోల్కొండ కోటను సైతం కైవసం చేసుకొని జెండా ఎగిరేశాడు. ఈయన శివాజీ సమకాలికుడు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చరిత్ర మరుగున పడ్డది. కానీ లండన్ వాళ్ళు గుర్తించి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర బయట తీసుకొచ్చావు. అప్పుడు కానీ మనకు తెలియని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనం తెలిసిందంటే బహుజన చక్రవర్తి, తొలి తెలంగాణ బహుజన చక్రవర్తి. మనం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఆయన ఆశయాల కోసం మనం కూడా పాటుపడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం కూడా ఆయన ఆశయాల పైన ముందు నడిపించాలని నేను కోరుకుంటాను. దీంతోపాటు ప్రభుత్వం కూడా ట్యాంక్ బండ్ పైన విగ్రహము ప్రతిష్టాపన చేయడం చాలా శుభ పరిణామం. దీంతోపాటు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి, ఈయన చరిత్రను కూడా చేర్చాలి. మనం కూడా ఒక ఐక్యత తీసుకొచ్చి ముందుకు సాగాలని కోరుకుంటాను. జై గౌడ.